హలో అండి. ఎందుకో తెలీదు కానీ మా పాపకి మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మిల్ మేకర్తో ఏ వంట చేసినా చాలా ఇష్టంగా తింటుంది. అందుకే మా పాప కోసం ఈరోజు మిల్ మేకర్తో దొండకాయ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. రైస్, రోటీ, చపాతీ ఎందులో తిన్నా టేస్ట్ అయితే అద్రిపోతుంది. మరి ఈ మిల్ మేకర్ దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ మిల్ మేకర్ హాట్ వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దొండకాయలు ఎలా కట్ చేసుకున్నామో చూపించాను కదా, సో అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 టమాటాలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ ఇలా నిలువుగా సన్నగా చాప్ చేసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయలు ఎండుమిర్చి తాలింపు కోసం అనమాట. సో మొత్తం ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు 50% ఫ్రై అయిన తర్వాత హాట్ వాటర్లో మిల్ మేకర్ మనం నానబెట్టుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఆ మిల్ మేకర్ కూడా దొండకాయల్లో వేసేసి కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసేసి ఇది కూడా 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలు తీసుకోవాలి. పొయ్యి మీద వేరొక గిన్నె పెట్టేసి ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయల్లో ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ ఇందులో వేసేసి కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి అలాగే ఒక ఉల్లిపాయలు వేసేసి కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా పచ్చివాసన పోయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేద్దాం. ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం వేసేసి ఒకసారి కలిపిన తర్వాత కొన్ని రెమ్మల కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు వేసేసి మంచిగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. టమాటాలు చక్కగా గుజ్జు అయిన తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనం మిల్ మేకర్ దొండకాయలు ఫ్రై చేసి గిన్నెలు పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్రేవీ కోసం కొన్ని నీళ్లు అనేది వేసుకున్నాను. నేను వేడి నీళ్లు పోసుకున్నానండి, తొందరగా ఉడుకుతుంది అనేసి. రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా కొన్ని నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి దించేయడమే, అంతే. యమ్మి యమ్మి మిల్ మేకర్ దొండకాయ కర్రీ రెడీ అయినట్టే. వేడి వేడి రైస్లో ఇది మిల్ మేకర్ దొండకాయ కర్రీ వేసుకొని తింటే అద్భుతం అనుకోండి. సో మరి మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఈ కర్రీ మీ ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలంటే ఉంటా. మరి బాయ్.